నమస్తే కడప వార్త. అన్నమయ్య జిల్లా రాయచుటి రౌడీల అడ్డాగా మారుతోందా? ఇక్కడ అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయా అంటే అవుననే సమాధానం చెప్పాలి. గత 2 నెలల క్రిందట మాసాపేటలో జరిగిన ఇరు వర్గాల ఘర్షణల కారణంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని పలువురు తీవ్ర గాయాలు పాలు కావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకునే సోమవారం రాత్రి అందరూ సంతోషంగా పండగ జరుపుకునే సమయంలో కొంతమంది యువకులు రోడ్ల మీదకి వచ్చి కత్తులు, రాడ్లతో, కర్రలతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలతో రాయచోటి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన రియాజ్ దేశ్ముఖ్, ఇస్లాంలను కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కేసుకు సంబంధించి 40 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. రాయచోటిలో ఏ పండగ వచ్చినా, ఉత్సవం జరిగినా గలాటాలు జరుగుతుండడం ఆనవాయితీగా మారుతోంది. సోమవారం రాత్రి శివాలయం వీధి చెక్ పోస్ట్ వద్ద ఇరు వర్గాలు కొట్టుకోవడం జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం గతంలో గంజాయి గ్యాంగ్ల మధ్య తలెత్తిన విభేదాలే ఇందుకు కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎస్పీ మీద దాడికి పాల్పడిన గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒక్కటేనా అని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటన కంటే ముందు దాదాపు 4 నెలల కిందట రౌడీ మూకలు పబ్లిక్ గా బీర్ బాటిల్స్ తో ఓ టాటూ షాప్ అద్దాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. పై 2 ఘటనలు మరొక ఘటన చోటు చేసుకోవడం చాలా విచారించదగ్గ విషయం. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో రౌడీయిజం రాయచోటిలో విచ్చలవిడి అయినందున వీరిపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకొని రాయచోటి ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.